ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు సామ్సంగ్ గెలాక్సీ N34 5G మొబైల్ యొక్క ఛార్జింగ్ టైం టెస్ట్ అన్నమాట. ప్రెజెంట్ చూసినట్లయితే ఈ మొబైల్లో 0% అయితే ఉందన్నమాట బ్యాటరీ లెవెల్ అనేది. నేను కంప్లీట్‌గా డ్రైన్ అయితే చేసేసాను. అండ్ ఆల్సో మీరు స్టాప్ వాచ్ కూడా అయితే నోటీస్ చేయొచ్చు పక్కన. సో మీకు బెటర్ అండర్‌స్టాండింగ్ అయితే ఉంటుంది. అండ్ నేను ఎవ్రీ 10 మినిట్స్ అయితే చెక్ చేయబోతున్నాను ఎంత టైం ఈ మొబైల్ అనేది ఛార్జ్ అయింది అని. సో లెట్స్ స్టార్ట్ ది టెస్ట్ నౌ. ఇక ఈ మొబైల్ ఛార్జర్ పరంగా మాట్లాడుకున్నట్లయితే బాక్స్‌లో మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఆల్రెడీ మీరు అన్బాక్సింగ్ వీడియోలో చూసే ఉంటారు. ఇకపోతే ఈ టెస్టింగ్‌లో నేను సామ్సంగ్ 25 వాట్స్ ఛార్జర్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ ఉంది. అదే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బ్యాడ్ ట్రెండ్ అని చెప్పొచ్చు అనమాట గైస్. ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయకపోవడం బాక్స్‌లో. ప్రీవియస్‌గా మనకు చూసినట్లయితే మిడ్ రేంజ్ మొబైల్స్‌లో అట్లీస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు 15 వాట్స్ ఛార్జర్ అయినా. బట్ ఇప్పుడు చూసినట్లయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడైతే మనం 10 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసుకున్నట్లయితే 16% అయితే ఉందన్నమాట. ఇది ఇలానే కంటిన్యూ చేద్దాం. 20 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ అయితే చేద్దాం ఎంత ఛార్జ్ అయింది అని. ఈ సామ్సంగ్ M34 5G మొబైల్ మనకి 6000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఇది చాలా ఎక్కువ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. M సిరీస్ అంటేనే మనకి మాన్స్టర్ సిరీస్ సామ్సంగ్ ప్రకారం. అండ్ మాన్స్టర్ సిరీస్లో ఆఫ్ కోర్స్ బ్యాటరీ అనేది ఎక్కువైతే ఉంటుంది. ఇకపోతే నేను ఎవ్రీ డే టు డే టైమ్ కండిషన్స్లో ఎలా ఉంటుంది బ్యాటరీ అవన్నీ కూడా మీకు ఫుల్ రివ్యూలో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఈవెన్ బ్యాటరీ స్టాట్స్ కూడా అయితే మీకు అక్కడ చేస్తాను అనమాట. స్క్రీన్ షాట్స్ అనేది షేర్ చేస్తాను. కొన్ని రోజుల్లో ఆ రివ్యూ కూడా అయితే రాబోతుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఈ సామ్సంగ్ M34 మొబైల్ మనకి Exynos 1280 5 నానోమీటర్ చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది Exynos ప్రాసెసర్స్ ఎలా ఉంటాయని చెప్పని. ఫుల్ హీటింగ్ అయితే ప్రొడ్యూస్ చేస్తాయి. అప్ టు నో ఇప్పటి వరకు అయితే నేను ఎక్కడ ఓవర్ హీటింగ్ అయితే నోటీస్ చేయలేదు ఈ మొబైల్లో. సో కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. కొందరు అయితే పోస్ట్ చేస్తున్నారు వాళ్ళు ఓవర్ హీటింగ్ అవుతుంది మొబైల్ అని చెప్పని. సి గైస్, మొబైల్ హీట్ అవ్వడానికి చాలా బోల్డ్ అండ్ రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు ఈ ప్రాసెసర్ ఎలా హ్యాండిల్ చేస్తుంది గేమ్స్ని, ఇంకా టెంపరేచర్స్ ఎంత రీచ్ అయ్యే, బ్యాటరీ బ్యాకప్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందని తెలుసుకోవాలి అంటే నేను ఆల్రెడీ ఒక గేమింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను ఈ మొబైల్ గురించి డెడికేటెడ్గా. మీరు మేబీ చూసిండొచ్చు. ఒకవేళ చూడలేదంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ మొబైల్ రిలేటెడ్ అన్ని వీడియోస్ కూడా చూడండి. మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది అసలు ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుందా లేదా గేమ్స్ని, ఏమైనా ఓవర్ హీటింగ్ ఉన్నాయా అని. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 20 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ చూసుకున్నట్లయితే 30% అయితే ఉందన్నమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. 30 మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం ఎంత ఛార్జ్ అయింది అని. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఈ మొబైల్ని స్విచ్ ఆఫ్ కండిషన్లో అయితే ఛార్జ్ చేస్తున్నాను అనమాట. దీనికి బోల్డ్ అండ్ రీజన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కొన్ని అయితే చెప్తాను, మీరు కొంచెం జాగ్రత్తగా అయితే వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వైఫై కనెక్ట్ అయ్యాను అనుకోండి, లేకుంటే డ్యూయల్ సిమ్ కార్డ్స్ యూస్ చేస్తున్నాను, లేదు అంటే బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ ఏమైనా రన్ అవుతున్నాయి, పోనీ 3 రన్ అవుతున్నాయి అన్నా కూడా, అంటే చెప్పాం కదా వైఫై, ఇంటర్నెట్ అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ రన్నింగ్ యాప్స్. సో మనకి చాలా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తాం అనమాట. ఒక పక్క బ్యాటరీ డ్రైన్ అయిపోతుంటుంది, ఒక పక్క ఛార్జ్ అవుతూ ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ అన్నీ లేకుండా ఉండడానికే నేనైతే స్విచ్ ఆఫ్ కండిషన్లో అయితే ఛార్జ్ చేస్తున్నాను మొబైల్ని. ఈ టెస్ట్ అనే కాదు, మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే డిఫరెంట్ మొబైల్స్వి, అక్కడ కూడా నేను స్విచ్ ఆఫ్ కండిషన్లోనే మొబైల్ అయితే టెస్ట్ చేశాను అనమాట. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 30 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసినట్లయితే 46% అయితే ఛార్జ్ అయిందనమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎవ్రీ 10 మినిట్స్కి 15% to 16% అయితే ఛార్జ్ అవుతుంది ఈ మొబైల్ అనేది. ఒకవేళ మీరు మొబైల్ని 30 మినిట్స్ ఛార్జ్ చేశారనుకోండి, మీకు 46% అంటే క్లోజ్ టు 50% మొబైల్ అయితే ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అంటే మాత్రం ఒక కంప్లీట్ డే యూజ్ చేయడానికి మొబైల్ని. ఈ టెస్ట్ని ఇలానే కంటిన్యూ చేస్తాను. 10 more మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం. నేనైతే ఈ మొబైల్ రిలేటెడ్ ఆల్రెడీ చెప్పాను కదా, వీడియోస్ చాలా అయితే పోస్ట్ చేశాను. అవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, చెక్ చేయండి. మీకు రెఫరెన్స్ కోసం చాలా బాగుంటుంది ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుని ఫిక్స్ అయ్యారు అంటే. ఇకపోతే ఈ మొబైల్లో వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఏంటి అంటే, మెయిన్ డ్రాబ్యాక్ మొబైల్ హార్డ్వేర్ పరంగా అయితే కాదు, బాక్స్ పరంగా చెప్తున్నాను, మనకి ఎటువంటి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇకపోతే కేబుల్ చూసుకున్నా మనకి Type-C to Type-C కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సామ్సంగ్ ప్రకారం ఏంటంటే Type-C to Type-C ప్రొవైడ్ చేస్తే వీళ్ళు 25 వాట్స్ ఛార్జర్ తీసుకుంటారు అని. ఒకవేళ మనకి Type-A to Type-C ప్రొవైడ్ చేసినట్లయితే మనం సామ్సంగ్ 15 వాట్స్ ఛార్జర్ అయితే కొనుక్కోవచ్చు. కానీ దానికి అండ్ 25 వాట్స్ ఛార్జర్కి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఓకే, ఇదన్నీ మార్కెటింగ్ టాక్టిక్స్ అనమాట సామ్సంగ్ నుంచి. ఇది సామ్సంగ్ అనే కాదు, డిఫరెంట్ బ్రాండ్స్, ఎస్పెషల్గా ఇలాంటి థింగ్స్లో ఎక్స్పర్ట్ అండ్ జీనియస్ ఏంటి అంటే యాపిల్ ప్రోడక్ట్స్ అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇప్పుడైతే మనం 40 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక బ్యాటరీ చూసినట్లయితే 60% అయితే ఛార్జ్ అయింది అనమాట. దీన్ని ఇలానే కంటిన్యూ చేద్దాం. ఇంకా 10 more మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేద్దాం ఎంత ఛార్జ్ అయింది అని. ఇకపోతే ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్లోనూ మనకి 50% వరకు ఒక స్పీడ్లో ఛార్జ్ అవుతాయి మొబైల్స్ అనేది. 50% తర్వాత నుంచి మనకి అప్స్ అండ్ డౌన్స్లో ఛార్జ్ అవుతాయి అనమాట. కొన్ని మొబైల్స్ ఎవ్రీ 10 మినిట్స్ 20 మినిట్స్కి అయితే చేంజ్ అయిపోతుంటుంది ఛార్జింగ్ ప్యాటర్న్ అనేది. ఇది ఎందుకు అవుతుందంటే మెయిన్ థింగ్ మనకి ఆ బ్యాటరీ లైఫ్ స్పాన్ని ఇంప్రూవ్ చేయడానికి అనమాట. అంటే బ్యాటరీ డెడ్ అయిపోకుండా మనకి
చాలా రోజులు వర్క్ అవ్వడానికి. ఇక్కడ మాట్లాడుతుంది నేను బ్యాటరీ లైఫ్ స్పాన్ నుంచి బ్యాటరీ బ్యాకప్ గురించి అయితే కాదు. ఇక ఈ మొబైల్ ప్రైస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి అండర్ 15,000 రూపీస్‌లో అయితే వస్తుందనమాట. ఇక ఈ 15,000 రూపీస్‌లో రావడమే కాకుండా ఈ మొబైల్ మనకి సూపర్ AMOLED ప్యానెల్ వస్తుంది. అలాగే 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కూడా అయితే వస్తుంది. ఇది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఇకపోతే మనకి చాలా మొబైల్స్ చూసినట్టయితే లైక్ AMOLED ప్యానెల్స్ ఉండవన్నమాట. అండర్ 15,000 రూపీస్‌లో చూసుకున్నట్లయితే సామ్సంగ్ కాకుండా వేరే బ్రాండ్స్. సామ్సంగ్‌లో మనకి ఈవెన్ ప్రీవియస్‌గా నేను సామ్సంగ్ F15 మొబైల్ అనుకుంటాను. సో దాంట్లో కూడా మనకి AMOLED ప్యానెల్ వస్తుంది. అది కూడా అండర్ 15,000 రూపీస్‌లోనే వస్తుందన్నమాట. ఇకపోతే ఈ మొబైల్ పరంగా M34 పరంగా మాట్లాడుకున్నట్లయితే మనకి మంచి 5G బ్యాండ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో. ఇది కూడా గ్రేట్ థింగ్. ఇక సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకి డౌట్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ సామ్సంగ్ అయితే మనకి ఈ మొబైల్‌కి 4 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే సపోర్ట్ ఇస్తా ఉంటుంది. అండ్ 5 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఇస్తామంటున్నారు. చాలా గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో నేను అబ్జర్వ్ చేస్తున్నాను కొన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 ఇయర్ బ్యాక్ నుంచి సామ్సంగ్ అయితే మనకి ఏవైతే వాళ్ళు ప్రామిస్ చేశారో సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ పరంగా అవైతే ఇస్తున్నారనమాట మొబైల్స్‌కి. దాంట్లో ఎటువంటి క్వెషన్ మార్క్ అయితే లేదు. వన్స్ ఒకసారి చెప్పారు అంటే మాత్రం పక్కా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 50 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ చూసినట్లయితే 71% అయితే ఉందన్నమాట. ఈ టెస్ట్‌ని ఇలానే కంటిన్యూ చేస్తాను. తెలుసు కదా, మళ్ళీ 10 మోర్ మినిట్స్ అంటే 60 మినిట్స్ తర్వాత చెక్ చేద్దాం ఎంత ఛార్జ్ అయింది అని. ఒకవేళ మీరు ఈ మొబైల్‌ని 15 వాట్స్ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తున్నారు అంటే మీరు కొన్ని మినిట్స్ ఆఫ్ టైం డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సేమ్ ఇవే టైమింగ్స్ వస్తాయంటే మరీ అంత సమ్ మినిట్స్ అనమాట. ఇప్పుడు అంతేగాని గంటలు హాఫ్ అన్ అవర్ లేకుంటే 40 మినిట్స్ అంత డిఫరెన్స్ అయితే రాదు. ఆల్రైట్, ఇప్పుడైతే మనం 60 మినిట్స్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేస్తున్నాం. ఇంకా బ్యాటరీ చూసినట్టయితే 80% అయితే ఉంది. యాక్చువల్‌గా నేను దీంట్లో బ్యాటరీ ప్రొటెక్షన్ అయితే టర్న్ ఆన్ అయితే చేశాను. అందుకే మనకి ఇది 80% తర్వాత ఛార్జింగ్ అనేది స్టాప్ అయిపోయిందనమాట. ఈవెన్ స్విచ్ ఆఫ్ కండిషన్‌లో కూడా. సో నేనైతే మళ్ళీ మొబైల్ ఆన్ చేశాను. ఆ బ్యాటరీ ప్రొటెక్షన్ ఆప్షన్‌ని ఆఫ్ చేసేసాను. మళ్ళీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఈ టెస్ట్‌ని అయితే కంటిన్యూ అయితే చేశాను అనమాట. నేనైతే రికమెండ్ చేయను ఏ మొబైల్‌కి 100% వరకు ఛార్జ్ చేయమని. నేను యూజువల్‌గా ఇలాంటి టెస్టింగ్ అప్పుడు మాత్రమే 100% అయితే యూజ్ చేస్తాను. అండ్ సామ్సంగ్ మొబైల్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీ ప్రొటెక్షన్ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసేసుకుంటాను నేను. సో 100% అయితే ఛార్జ్ అవ్వదనమాట. 85% వరకు అయితే ఛార్జ్ అవుతుంది. మీకు ఒక స్వీట్ స్పాట్ చెప్పాలి అంటే 80-90% గ్రేట్ థింగ్ అనమాట. ఈవెన్ ఐఫోన్స్‌లో కూడా అంతే. సో అంతవరకు ఛార్జ్ చేసినట్లయితే మీకు బ్యాటరీ లైఫ్ స్పాన్ చాలా బాగుంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతున్నాను బ్యాటరీ లైఫ్ స్పాన్, బ్యాటరీ బ్యాకప్ టైం గురించి అయితే కాదనమాట. ఇకపోతే ఈ బ్యాటరీ బ్యాకప్ టైం అనేది ఒక పర్సన్ టు పర్సన్ వేరే అయితే అయిపోతుంది అనమాట గైస్. నేను యూజ్ చేసినట్లు మీరు యూజ్ చేయకపోవచ్చు, మీరు యూజ్ చేసినట్లు నేను యూజ్ చేయకపోవచ్చు. నా చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ వేరు ఉండొచ్చు, టెంపరేచర్ వేరు ఉంటుంది, యాప్స్ యూజ్ చేయడం వేరుంటుంది, బ్రైట్నెస్ లెవెల్స్ వేరుగా ఉంటాయి, నేను యూజ్ చేసిన సిమ్ వేరుగా ఉంటుంది. అబ్బో, ఇలా చాలా ఫ్యాక్టర్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి అనమాట ఈ బ్యాటరీ బ్యాకప్కి. ఇప్పుడైతే మనం 1 అవర్ 10 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బ్యాటరీ పర్సెంటేజ్ చూసినట్లయితే 89% అయితే ఉందన్నమాట. యాక్చువల్‌గా నేను టైమర్ని 0 నుంచి అయితే స్టార్ట్ చేశాను. 80% తర్వాత నుంచి జస్ట్ నేనైతే యాడ్ చేస్తున్నాను అనమాట. ప్రీవియస్‌గా మనం 60 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, అంటే 1 అవర్ తర్వాత నుంచి యాడ్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. ఇక 1 అవర్ 20 మినిట్స్ తర్వాత మనకి బ్యాటరీ 94% అయితే ఛార్జ్ అయిందనమాట. ఫైనల్‌గా 1 అవర్ 33 మినిట్స్ క్లోజ్ టు అక్కడైతే మనకి ఇది 100% అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ 1 అవర్ 25 మినిట్స్ నుంచి 1 అవర్ 33 మినిట్స్ లోపలైతే ఛార్జ్ అవుతుందనమాట. 0% నుంచి 100% వరకు, అది కూడా స్విచ్ ఆఫ్ కండిషన్స్లో. ఎందుకు 1 అవర్ 25 మినిట్స్ చెప్తున్నాను అంటే బికాస్ నేను మధ్యలో మొబైల్ అయితే టర్న్ ఆన్ చేశాను, బ్యాటరీ ప్రొటెక్షన్ ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ అయితే చేశాను. ఈ బఫర్ టైంని ఎలిమినేట్ చేయడానికి అయితే ఈ టైం అయితే చెప్పాను అనమాట. ఈ ఛార్జింగ్ టైం గుడా బ్యాడా అంటే ఇట్స్ గుడ్ గైస్. మనకి 6000 mAh బ్యాటరీ, అది కూడా అండర్ 1 అవర్ 33 మినిట్స్లో ఛార్జ్ అయింది అంటే క్లోజ్ టు 1 అవర్ 30 అనుకున్న రౌండ్ ఫిగర్. ఇట్స్ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఆల్సో హీటింగ్ ఇష్యూస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేను ఎక్కడ ఓవర్ హీటింగ్ అయితే నోటీస్ చేయలేదు. కొంచెం వార్మ్ అవుతుంది మొబైల్ అనేది డిస్ప్లే సైడ్ అండ్ బ్యాక్ కెమెరా ఏరియా సైడ్. అఫ్ కోర్స్ ఇది ఛార్జ్ అవుతుంది అంటే ఫాస్ట్గా అన్ని మొబైల్స్ అయితే హీట్ అవుతుంటాయి, బట్ ఓవర్ హీటింగ్ అయితే అవ్వలేదు. అంటే మీరు చేతిలో పట్టుకోలేరు అన్న ఫీలింగ్ అయితే లేదనమాట. జస్ట్ లిటిల్ వార్మ్ అయితే అవుతుంది. అండ్ ఆల్సో మీరు ఇంకోటి నోటీస్ చేయాలి, ఇక్కడ నేను ఎటువంటి బ్యాటరీస్ అయితే యూస్ చేయలేదు మొబైల్కి. ఒకవేళ యూస్ చేస్తున్నారు అంటే మీ చుట్టూ ఎన్వైర్న్మెంట్ అంటే మొబైల్ ఛార్జ్ చేస్తున్న చుట్టూ ప్లేస్లో ఫ్రీగా ఉండేది అట్లా చూసుకోండి. సో దట్ మనకి ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది అండ్ హీటింగ్ అనేది ఎక్కువ అవ్వదు. అదనమాట గైస్ ఈ సామ్సంగ్ M34 5G మొబైల్ యొక్క ఛార్జింగ్ టెస్ట్, అండ్ అది కూడా 0 to 100%. ఇకపోతే ఇవి కొన్ని రిలేటెడ్ వీడియోస్ ఈ సామ్సంగ్ M34 మొబైల్ గురించి. సో నేనైతే రికమెండ్ చేస్తాను ఈ వీడియోస్ ఏదో ఒకటి క్లిక్ చేసి చూడండి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గురించి, ఛార్జింగ్ టైం కాకుండా. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్. అండ్ ఆల్సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ స్టఫ్ అయితే పోస్ట్ చేస్తుంటాను ఈ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఈ హెల్ప్ చేస్తున్నందుకు.
మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.